భయపడవద్దు, జడియవద్దు, నేను నీకు తోడై ఉంటాను. నీవు అడుగు పెట్టిన స్థలమును నేను నీకు అప్పగిస్తాను. నీ ఎదుట ఏ జనము నిలబడకుండా నేను చేస్తాను. నేను నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును నీవు చదవాలి, ధ్యానించాలి, బోధించాలి. ఆ ధర్మశాస్త్రము ప్రకారము నీవు జీవించాలి. ఫలితంగా నేను నీకు తిరుగు లేకుండా చేస్తాను. ఇదంతా కూడా యెహోషువతో దేవుడు చెప్పాడు. 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మీరు చదివినట్లయితే నేను చెప్పిన సారాంశాన్ని మీరు చూస్తారు. యెహోషువ దేవుడు చెప్పిన మాటను నమ్మాడు, బాధ్యతను స్వీకరించాడు. దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాడు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి అంటే యోర్దాను నది దాటాలి. యోర్దాను నదికి ఆనుకొని ఉన్నది ఒక బహుశక్తివంతమైనటువంటి పట్టణము. ఆ పట్టణము పేరు యెరికో. ఆ యెరికో పట్టణము గొప్ప ప్రాకారములు కలిగిన పట్టణము. ఏ ఒక్కడూ కూడా యెరికో పట్టణంలో అడుగు పెట్టడానికి అవకాశము లేనంత ఎత్తైనటువంటి ప్రాకారము, 2 ప్రాకారములు ఆ యెరికో పట్టణం చుట్టూ ఉన్నాయి. యెరికోని జయిస్తే తప్ప వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి దేవుడు సెలవిచ్చాడు, యోర్దాను నది దాటి యెరికోను జయించి వాగ్దాన భూమిలో అడుగు పెట్టండి. ప్రియ సహోదరి సహోదరులు, యెరికో అనగా లోకం. లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ నేత్రాశ, శరీర ఆశ, జీవపు డంబము, ఈ 3 ఎవరిలో ఉంటవో వారిలో దేవుడు ఉండే ఛాన్స్ లేదు. లోకము పాపమునకు సాదృశ్యం, దేవుడు పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిష్టి మనిషిలో హృదయంలో జీవించడం సాధ్యం కాదు. పాపము పరిశుద్ధత 2 కలిసి ఉండడం సాధ్యం కాదు. వెలుతురు చీకటి 2 కలిసి ఉండడం సాధ్యం కాదు. నీళ్లు నూనె 2 కలవడం సాధ్యం కాదు. మీరు వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి అంటే మొదటిగా యెరికో పట్టణాన్ని మీరు జయించాలి. పరలోకంలో మనం అడుగు పెట్టాలి అంటే మనం పాపాన్ని జయించాలి. నేత్రాశ అనగా నేత్రాల్లో ఉన్నటువంటి పాపం, కళ్ళల్లో ఉన్నటువంటి కామం. శరీర ఆశ అనగా శరీర ఇచ్ఛ. ఈ శరీరాన్ని సంతోషపరచడానికి మనిషి తలపెట్టే తలంపులు కావచ్చు, చూసే దృశ్యాలు కావచ్చు, చేసే పాపిష్టి పనులు కావచ్చు, జయించాలి. జీవపు డంబము అనగా గర్వము. నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటావు, తలస్తూ ఉంటావు, నువ్వేదో పైనుంచి ఊడిపడినట్టుగా మాట్లాడుతూ ఉంటావు. నీ మాటల్లో గర్వం కనిపిస్తుంది, నీ నడకలో గర్వం కనిపిస్తుంది, నీ చెప్పేటటువంటి కబుర్లలో గర్వం కనిపిస్తుంది, బడాయి కనిపిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, ఘనతకు ముందు వినయం నడుస్తుందట. కాబట్టి గర్వముతో జీవించే వాళ్ళు ఎప్పటికీ కూడా వర్ధిల్లడం సాధ్యం కాదు, పరలోకానికి చేరడం సాధ్యం కాదు. దేవుడు చెప్పాడు, యెరికో పట్టణాన్ని నాశనం చేసేసేయండి, వాగ్దాన భూమిలో అడుగు పెట్టండి అని చెప్పి ఒక మాట అన్నాడు. యెరికో పట్టణము నాశనం కాబోతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, యెరికో పట్టణం కూలిపోతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, యెరికో పట్టణం కూలిపోతుంది. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే యెరికో పట్టణం కూలిపోతుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో సైతాను నిర్మించినటువంటి పాపిష్టి జీవితం నిలువునా కూలిపోతుంది ఎప్పుడు వాక్యానుసారంగా మనం జీవిస్తే. ఈరోజు మనలో అనేక మంది జీవితాల్లో సైతాను గూడు కట్టుకొని నివసిస్తున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సైతాను స్థావరము వేసుకొని సింహాసనం కట్టుకొని నీలో నివసిస్తున్నాడు. కాబట్టి వాడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు. వాడు నీలో ఉన్నాడు గనుక, నీలో స్థిర నివాసం చేస్తున్నాడు గనుక, వాడు నిన్ను నడిపిస్తున్నాడు గనుక, వాడు కూర్చోమంటే నువ్వు కూర్చుంటున్నావు, వాడు తాగమంటే నువ్వు తాగుతున్నావు, వాడు తిరగమంటే నువ్వు తిరుగుతున్నావు, తిట్టమంటే తిడుతున్నావు, తన్నమంటే తంతున్నావు. ఇది నీ తంతు. ఎందుకో తెలుసా? సైతాను నీలో స్థిర నివాసం చేస్తున్నాడు.
ఎవరిలో సైతాను ఉంటాడో వారిలో దేవుడు ఉండడు. ఎవరిలో దేవుడు ఉంటాడో వారిలో సాతాను ఉండడు. ఈరోజు నా ప్రశ్న, నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తున్న వ్యక్తివి. నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అయినట్టయితే నరకపు పొలిమేరలో తిరుగుతున్న వ్యక్తివి. నా మాట నీకు అర్థమైందా? నువ్వు సైతాను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నావు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే పరలోకపు దారిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఆనాడు దేవుడు యెరికో పట్టణమును గూర్చి సెలవిచ్చింది ఏమిటంటే, నేను చెప్పింది మీరు చెయ్యండి, యెరికో కూలిపోతుంది. దేవునికి ఇష్టునిగా నువ్వు జీవిస్తే దేవుడు నీ పేరును ఆశీర్వదిస్తాడు, కీర్తినిస్తాడు, కిరీటాన్ని ఇస్తాడు, అనేక మంది కన్నీళ్లను తుడిచేవాడిగా నిన్ను చేస్తాడు. యెహోషువ వలె నీ తోడు కలిగి నేను కీర్తిని సంపాదిస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తానయ్యా. నీకు ఇష్టం లేనిది ఏది కూడా నా జీవితంలో ఉండకుండా చెయ్యయ్యా. తెలిసి తెలిసి నేను చేస్తున్న తప్పులను జయించే శక్తినివ్వయ్యా. యెరికో నా జీవితంలో కూలిపోవాలయ్యా. ప్రార్థన చేద్దామా? దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. దేవునికి ఇష్టమైన ఇల్లాలిగా నేను జీవించాలి, దేవునికి ఇష్టమైన భర్తగా నేను జీవించాలి, దేవునికి ఇష్టమైన తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా నేను జీవించాలి. ఆశపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఉన్న చోటే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు అయ్యా. నీకు ఇష్టునిగా జీవించాలే తప్ప నీకు కష్టాన్ని, బాధను పుట్టించేవానిగా కాదు. నువ్వు తోడుగా ఉంటే వర్ధిల్లుతావు నాయన. నువ్వు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతావు నాయన. నువ్వు తోడుగా ఉంటే మంచి పేరు సంపాదిస్తావు నాయన. నీ తోడు మాకు దయచేయ్యా. మా ఇల్లు వర్ధిల్లాలి అంటే మా ఇంట్లో నువ్వు ఉండాలి. మా ఉద్యోగంలో మేము వర్ధిల్లాలంటే నువ్వు మా ఉద్యోగంలో తోడుగా ఉండాలి. మేము చేసే వ్యాపారంలో నువ్వు తోడుగా ఉంటే ఆ వ్యాపారం వర్ధిల్లుతుందే. చదువులో వర్ధిల్లాలి అంటే నువ్వు తోడుగా ఉండాలి అయ్యా. ఒక ఇల్లాలిగా, ఒక భర్తగా, తల్లిగా, తండ్రిగా, కొడుగ్గా, కూతురుగా వర్ధిల్లాలి అంటే నువ్వు మాకు తోడుగా ఉండాలి. నువ్వు మాకు తోడుగా ఉండాలంటే పరిశుద్ధంగా మేము జీవించాలి. అట్టి జీవితం మాకు దయచేయమని, కుటుంబానికి, చుట్టూన్న సమాజానికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.